ఆ నగరంలో ఏమైంది పార్ట్ 9. వాడి ముద్దుకి చిన్నగా నవ్వి షాపింగ్కి వెళ్దాం పద అని బాబుని తీసుకుని వెళ్ళిపోతూ గాత్రి రమ్మని కూడా పిలవడు గౌరవ్. ఆమె అలానే చూస్తుంటే మమ్మా నువ్వు కూడా రా అని గాత్రి చీర కొంగు పట్టుకుంటాడు బుడ్డోడు. గాత్రి గౌరవ్ వంక చూస్తే కారులో వెయిట్ చేస్తాను రా అని ఎటో చూస్తూ చెప్తాడు. సరే అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి రెడీ అయిన గాత్రి ఫాస్ట్గా కారులో కూర్చుంటే ఆమె ఆయాసం చూసి కూడా పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేస్తాడు గౌరవ్. ముందు మాల్కి తీసుకెళ్ళి కౌశిని ప్లే ఏరియాలో వదులుతాడు. డాడీ మమ్మ మీరు కూడా రండి అని ఇద్దరి చేతులు పట్టుకొని లాగుతాడు బుడ్డోడు. నువ్వు ఆడుకో నాన్న అని గౌరవ్ పక్కకి వెళ్ళిపోతే మమ్మ నువ్వు రా అని గాత్రి చీర చెంగు పట్టుకుంటాడు. వాడి అమాయకమైన మొహం చూసి నో అనలేక సరే పద అని వాడితో ప్లే ఏరియాలోకి వెళ్తుంది గాత్రి. ముందు బాల్స్ పూల్లో ఆడుకుంటూ మెల్లిగా కౌశితో ఎంగేజ్ అవుతుంది. తల్లితో కలిసి బుడ్డోడు అల్లరల్లరి చేస్తుంటే దూరం నుండి వాళ్ళని చూస్తున్న గౌరవ్ ఎందుకు ఇలా చేశావే అని కోపంగా అనుకోకుండా ఉండలేకపోతాడు. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగిన గాత్రి గౌరవ్ తనని చూస్తున్నాడని తెలిసి సైలెంట్ అయిపోతే కౌశి మిగతా పిల్లలతో ఆడుకుంటూ వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతాడు. గౌరవ్ అలానే చూస్తాడు తప్ప ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. గాత్రి అతని ఫీలింగ్ అర్థం కాక తలదించుకుంటుంది. ఈలోగా కౌశి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయి తప్పిపోతాడు. కొద్దిసేపటికి తేరుకున్న గాత్రి కౌశి కనిపించి కంగారుగా చుట్టూ చూస్తుంది. ఆమె వెతుకులాట గమనించిన గౌరవ్ కౌశి కోసం చూస్తాడు. గాత్రికి ఏడుపు తన్నుకొచ్చేసి బావా కౌశి కనిపించట్లేదని భయంగా పిలుస్తుంది. ఫాస్ట్గా ఆమె దగ్గరికి వచ్చిన గౌరవ్ నేను చూస్తాను ఇక్కడే ఉండు అని ఆ ఫ్లోర్ మొత్తం వెతుకుతాడు. ఎక్కడా బాబు కనిపించక మళ్ళీ గాత్రి దగ్గరికి వస్తాడు. గౌరవ్తో లేని కొడుకు ఎటు వెళ్ళాడో అర్థం కాక ఇంకొంచెం ఏడుస్తుంది. వేరే ఫ్లోర్ చూద్దాం రా అని ఎస్కలేటర్ మీద నుండి కిందకి వెళ్ళిన ఇద్దరు చెరోవైపు వెళితే అమ్మా నాన్న కనిపించక ఏడుస్తున్న బుడ్డోడు ఎస్కలేటర్ వైపు వెళ్ళబోతుంటే ఆపేస్తాడు ఒక వ్యక్తి. ఉదయం సీరియస్ ఫేస్తో ఆఫీస్లో అడుగు పెడుతున్న ప్రతిమని చూసి మేడం కోపం ఇంకా తగ్గినట్టు లేదు అని గొణుక్కుంటాడు ప్రణయ్. అతన్ని దాటుకుని వెళ్తున్న ప్రతిమ ఒక సీరియస్ లుక్ ఇస్తే గుడ్ మార్నింగ్ మేడం అని ఎక్కిలిస్తాడు. రిప్లైగా కత్తిరించేస్తానన్నట్టు హ్యాండ్ మూమెంట్ ఇచ్చి ప్రణయ్ అబ్బా సాయిరామ్ అనుకునేలా చేస్తుంది. షూట్ కోసం కొంచెం ప్రిపేర్ అయ్యాక న్యూస్ చదవాల్సిన పేపర్స్ తీసుకుని స్టడీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రణయ్ తన కెమెరా వర్క్తో పాటు అడ్వర్టైజ్ స్క్రోలింగ్ చెక్ చేస్తుంటే అక్కడికి వచ్చిన ప్రతిమ తన ప్లేస్లో కూర్చుంటుంది. ఆమె ఫేస్ కెమెరాలో చూస్తున్న ప్రణయ్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకొని రెడీ 1, 2, 3 అంటే న్యూస్ రీడింగ్ స్టార్ట్ చేస్తుంది. లలిత్ రామ్ దేవికారాణి లాంటి మరో హత్య సిటీలో చోటు చేసుకుంది. తెలుగు వెలుగు పార్టీ కార్యకర్త గజేంద్ర నిన్న రాత్రి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. కానీ ఆయన చనిపోవడానికి కారణం పేరు తెలియని పాయిజన్ ఎఫెక్ట్ అని రిపోర్ట్స్ అందించారు. పోస్ట్ మార్టం చేసిన వైద్య సిబ్బంది గజేంద్ర పొలిటికల్ పరంగా కార్యకర్త, అలాగే యూత్ లీడర్ కూడా. ఇది ఆయన బయట జీవితం. అయితే మరోవైపు పార్టీ కోసమే కాకుండా తన సొంత అన్నయ్యని ఆస్తి కోసం చంపేశాడు అని ఇదివరకు అతని మీద కేసు ఫైల్ అయింది. అలాగే కాలేజ్ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ కూడా చేశాడని, గతంలో అతను రిమాండ్కి కూడా వెళ్ళాడని అంటున్నారు పోలీస్ ఆఫీసర్స్. ఏది ఎలా ఉన్నా ఒక భయంకరమైన పాయిజన్ నగరంలో హల్చల్ చేస్తుంది అనేది నిజం. కానీ దాన్ని ఎవరు, ఎందుకు, ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఎవ్వరికీ అంతుచిక్కని పజిల్లా మారిపోయింది. ఈ కేసు కూడా లలిత్ రామ్ దేవికారాణిల కేసులానే వెనకబడిపోతుందా, లేక నిందితుడిని పోలీసులు పట్టుకుని కోర్టులో సబ్మిట్ చేయగలరా అని అటు వారి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ప్రజలు కూడా పోలీసు వారి పనితీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మన సిటీ ఏసీపీ జీవన్ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి డీటెయిల్స్ సరిగ్గా తెలుసుకోలేకపోతున్నా వాళ్ళ బిజినెస్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని ఎవ్వరూ మాకు కోఆపరేట్ చేయట్లేదు అని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఈ పాయిజన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని ప్రజలు కోపంగా ఉంటే అసలు ఎవరి వల్ల ఈ పాయిజన్ తయారైందో తెలియకుండా, ఆ పాయిజన్ ఎలాంటి ఫామ్లో ఉంటుందో తెలియకుండా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న అసహనంలో ప్రభుత్వం ఉంది. కానీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, తాగే నీరు, తీసుకునే ఆహారం శుభ్రం చేశాక వాడుకోవాలని సూచించారు అని ప్రతిమ వేరే న్యూస్ కూడా చదువుతుంటే ఈ పాయిజన్ వల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో అనుకుంటాడు ప్రణయ్. న్యూస్ బులెటిన్ అయిపోయాక తన క్యాబిన్లో కూర్చున్న ప్రతిమ దగ్గరికి వస్తాడు జగ్గు. సిస్టర్ తలెత్తి ఏంటి అన్నట్టు చూస్తుంది. మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? ఈవినింగ్ నాకు పెళ్లి చూపులు. అయితే అన్నట్టు చూస్తుంది.
బయట కాఫీ షాప్లో అమ్మాయిని కలవమని మా పేరెంట్స్ చెప్పారు, కానీ ఒక్కడినే వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. దానికి నేనేం చేయాలి అని అయోమయంగా అడుగుతుంది ప్రతిమ. ప్రణుభావం తోడుగా రమ్మంటే మీరు వస్తేనే వాడు కూడా వస్తాను అని బెట్టు చేస్తున్నాడు. ప్లీజ్ సిస్టర్, నా కోసం మీరు కూడా రండి, ట్రీట్ అనుకోండి. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ప్రతిమ చేతులు పట్టుకుని, ప్లీజ్ సిస్టర్, మీరు రాకపోతే వాడు రాడు, వాడు రాకపోతే నేను వెళ్ళలేను, నేను వెళ్ళకపోతే మా అమ్మ నాన్న తిట్టు తిట్టకుండా తిడతారు, వాళ్ళు తిడితే నేను ఏడుస్తా, నేను ఏడిస్తే మా అమ్మ నాన్న ఏడుస్తారు, వాళ్ళు ఏడిస్తే నేను ఇంకా ఏడుస్తా, నేను ఏడిస్తే వాళ్ళు ఇంకా 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 ఏడుస్తారు, వాళ్ళు ఏడిస్తే నేను అని మళ్ళీ సాగదీస్తున్న జగ్గు నడ్డి మీద ఒకటి షాట్ వేస్తాడు ప్రణయ్. అబ్బా, ఎందుకురా సచ్చినోడా ఇలా కొట్టి నా నడుము నయాగరాలా వంచుతావు, లేకపోతే నా డార్లింగ్ని బయటికి రావడానికి ఒప్పించరా సన్నాసి అంటే ఇక్కడ నేను ఏడుస్తా అని రాగాలు తీస్తున్నా, తెలివి తక్కువ తిక్కలోడా అని విసుగ్గా అంటాడు ప్రణయ్. మరి ఇంకేం చేయాలరా, నీ అంత టాలెంట్ నాకు లేదు, నువ్వే ఒప్పించుకో. ఈవినింగ్ నాతో నువ్వు రాకపోతే నీకు పెళ్లి తర్వాత శోభనానికి సంవత్సరం బ్రేక్ పడుతుంది, ఇదే నా శాపం అని ప్రణయ్ కొట్టబోతుంటే పారిపోతాడు జగ్గు. చా వెధవ, ఇలాంటి శాపం పెట్టి సచ్చాడేంటి, అసలే లోపల ఫీలింగ్స్ నాగిని డాన్స్ చేస్తున్నాయి అని లోపల అనుకోబోయి పైకి అనేసి ప్రతిమ చీప్గా చూసేలా చేసుకుంటాడు. హిహి, అది ప్రతి చిప ఆమె చీని మొహం మీద పడిన వాటర్లో తుడిచేసి, పో అనకూడదు ప్రతిరా అనాలి. పోరా ఏంటి, పోరా పంది. ప్రతిమ తిట్టుకి కళ్ళల్లో గుడ్లని బాతుగుడ్లు చేసి చూస్తాడు ప్రణయ్. ప్రతి, నువ్వేనా, నన్నేనా, ఇలానేనా మాట్లాడటమేనా, ఎక్కువ వాగావంటే మూతిపళ్ళు రాలిపోతాయి ఇడియట్. నా పర్మిషన్ లేకుండా ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అని అతని మీద యుద్ధానికి వెళ్తుంది. తన మీదకు వస్తున్న ప్రతిమ నడుం పట్టి దగ్గరికి లాక్కున్న ప్రణయ్ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, పర్మిషన్ తీసుకున్నాను అనేస్తాడు. షాక్లో ఉన్న ప్రతిమ తేరుకుని అతని చెంప మీద కొట్టబోతుంది. ఆ చెయ్యి కూడా పట్టుకొని, నిజంగా నేనంటే ఇష్టం లేదా, నమ్మకం లేదా, ఈ రెండిట్లో ఏది లేకపోయినా మన పెళ్ళయ్యే వరకు టచ్ కూడా చేయను ప్రతి, నువ్వు నా దానివి అని ఫిక్స్ అయిపోయాను, అందుకే నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నాకు కావాల్సింది నీ మనసు, శరీరం కాదు అని ఉప్మా డైలాగ్స్ చెప్పను, కానీ నీతో నాటీ కిసెస్ కావాలి, టైట్ హగ్స్ కావాలి, ఇలా నువ్వు నాకు దగ్గరగా ఉండాలి అని మత్తుగా చెప్పి ప్రతిమలో కూడా కాస్త ఫీలింగ్స్ పుట్టిస్తాడు. ప్రతి అని హస్కీగా అతను పిలవగానే హా అని మాత్రమే అంటుంది. చెప్పు, దూరంగా ఉండనా, నీ ఇష్టం. నా ఇష్టమైతే నిన్ను అంటిపెట్టుకోవాలని అని నవ్వుతూ ప్రతిమ నడుం నొక్కి పెదాలు అందుకుంటాడు. స్మూతీ కిస్ చేస్తున్న అతని తీరుకి ఏదో తెలియని ఫీలింగ్తో సహకరిస్తుంది ప్రతిమ. ఆమె సహకారం అతనికి ఉపకారంగా అనిపించి ముద్దులో గాఢత పెంచుతాడు. ఆఫ్టర్ సమ్ టైం పెదాలు వేరు చేసి ప్రతిమ నుదుటి మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ మిసెస్ ప్రణయ్ అని నవ్వుతాడు. నువ్వు నన్ను మాయ చేస్తున్నావు అని లో గొంతుతో అంటుంది. నీ మాయలో నేను ఎప్పుడో పడిపోయాను అని ఇద్దరు తలలు ఢీ కొట్టి, ఈవినింగ్ రెడీగా ఉండు, జగ్గు పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పి ప్రణయ్ వెళ్ళిపోతే ప్రతిమ సిగ్గుతో నవ్వుకుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు వ్యూస్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లైక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను స్టోరీ మాత్రం ఇవ్వకుండా ఉండలేను, తప్పదు. టాటా.